Hello friends, welcome to Sankalp Study Success and next General Accounting Principles to next series. Okay na? First series lo meeku 20 questions oka first unit nunchi complete chesanu kada. So next series chuddaamu. Ivi kuda manaki mostly expected questions upcoming exam. Okay? So very important one andi. Exam point of view lo maatrame cheptanu meeku unnecessary ga leniponavani teeskochi meeku explain chesi mee time waste cheyanu, na time waste kuda cheskono. Okay? See. So in accounting concepts and principles, convention, meaning and scope of accounting law, we have again 20 questions. One by one చూద్దాము. సో మీకు ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బిజినెస్ ఎంటిటీ, యాక్యురల్, తర్వాత గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ ఇవన్నీ గుర్తున్నాయి కదా మీకు. ఓకే, సో ఆల్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఏ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఎక్సెప్ట్ ఆప్షన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఫండమెంటల్ అకౌంటింగ్ ఎజ్యూమ్షన్స్ కానిది ఏది అని అడిగారు. ఓకేనా, కన్సిస్టెన్సీ ఈజ్ అ ఫండమెంటల్ ఎజ్యూమ్షన్. గోయింగ్ కన్సర్న్ అలా బిజినెస్ వెళ్ళిపోతూ ఉందని గోయింగ్ కన్సర్న్ అంటారు, రైట్? దట్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ అకౌంటింగ్ ఎజ్యూమ్షన్. యాక్యురల్, మెయిన్గా అకౌంటింగ్ జరిగేది యాక్యురల్ బేస్ మీద, రైట్? ఇట్ ఈస్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ అ ఫండమెంటల్ అకౌంటింగ్ ఎగ్జంప్షన్. బిజినెస్ ఎంటిటీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ ఎగ్జంప్షన్, ఇట్ ఈజ్ ఏ కాన్సెప్ట్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో మనకి ఉంటుంది. ఓకేనా, సో నార్మల్గా నేను మీకు ఒక బాక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో మనకి బిజినెస్ ఎంటిటీ, మనీ మెజర్మెంట్, డ్యూయల్ ఆస్పెక్ట్, కాస్ట్ కాన్సెప్ట్, రియలైజేషన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ అకౌంటింగ్ కన్వెన్షన్స్లో మనకి కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజము, కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా మనకి కాన్సెప్ట్ కన్వెన్షన్స్లో ఉంటాయి, రైట్? సో ఇక్కడ చూడండి, ఫండమెంటల్ అకౌంటింగ్ ఎజ్యూమ్షన్స్ కానిది ఏది అంటే కనుక దట్ ఈస్ ఆన్సర్ వాట్ బిజినెస్ ఎంటిటీ. వీ హ్యావ్ ఓన్లీ 3 ఫండమెంటల్ ఎజ్యూమ్షన్స్. ఎఫ్ఏ ఫండమెంటల్ ఎజ్యూమ్షన్స్లో మనకి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అమ్మ, జీసీ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ వీ హ్యావ్ కన్సిస్టెన్సీ అండ్ దెన్ వీ హ్యావ్ యాక్యురల్. ఓకే, యాక్యురల్. సో దీస్ 3 ఆర్ ద ఓన్లీ అకౌంటింగ్ ఎజ్యూమ్షన్స్. రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్. సో బిజినెస్ ఎంటిటీ ఇక్కడ మనకి ఎజ్యూమ్షన్ కాదు. 2 ప్రైమరీ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ సార్. క్వాలిటేటివ్ ప్రీవియస్ సెషన్లో మీకు చెప్పాను మామూలుగా. మెటీరియాలిటీ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్. సో అది మనం ఆప్షన్ నుంచి తొలగించాం కదా, రైట్? సో 2 ప్రైమరీ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్లో అండర్స్టాండబిలిటీ క్వాలిటేటివ్ క్యారెక్టరీ, బట్ మెటీరియాలిటీ కాదు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. రిలవెన్స్ అండ్ రిలయబిలిటీ, ఎస్, ఆర్ఆర్ సియు, రైట్? ఆర్ఆర్ యూసీఓ, ఈ సియును మీకు చెప్పాను, రైట్? రిలవెన్స్, రిలయబిలిటీ, అండర్స్టాండబిలిటీ అండ్ వాట్ వీ హ్యావ్ కంపారబిలిటీ, రైట్? ఇక్కడ న్యాచురాలిటీ, న్యూట్రాలిటీ ఈజ్ నాట్ ఏ వన్. సో అండర్స్టాండబుల్ ఈజ్ వన్, న్యూట్రాలిటీ ఈజ్ నాట్ ఏ పార్ట్. ఓకే, కంప్లీట్నెస్ ఈజ్ నాట్ ఏ పార్ట్, మెటీరియాలిటీ ఈజ్ నాట్ ఏ పార్ట్. సో ఏవి రెండు? రిలవెన్స్, రిలయబిలిటీ, కంపారబిలిటీ, అండర్స్టాండబిలిటీ. ఓకే, నెక్స్ట్ వన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. Kanika Enterprises follows the written down value method of depreciating machinery year after year due to. Okay. సో దెర్ ఇస్ అన్ ఎంటర్ప్రైజ్ ఉంది, ఆ ఎంటర్ప్రైజ్ పేరు ఏంటి? కనికా ఎంటర్ప్రైజెస్. వాళ్ళు ఏంటి ఫాలో అయ్యారు? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ని ఫాలో అయ్యారు. ఓకే, సో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లోని డిప్రిషియేటింగ్ మిషనరీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ డ్యూ టు దేనివల్ల అవుతుంది మనకి? అది కంపారబిలిటీయా, కన్వీనియన్సా, కన్సిస్టెన్సీయా, ప్రుడెన్సా? ఓకే, కన్సిస్టెన్సీలో మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కన్సిస్టెన్సీలో ఏంటి ఫాలో అవుతుందంటే కంపారిజన్. ఓకేనా, ఇయర్కి బెటర్గా కంపారిజన్ చేయడం కోసం మనం డెప్రిసియేషన్ మెథడ్ని ఫాలో అవుతాం. వీ ఫాలో ద డెప్రిసియేషన్ మెథడ్ ఇన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకే, సీ హియర్ ఫర్ అవర్ కన్సిస్టెన్సీ. ఓకేనా, దాని గురించి మనము ఏంటి యూజ్ చేస్తామమ్మా? The concept of consistency states that accounting principles should follow the consistently for better comparison of the business from previous year to next year. Hence of the same method what? Depreciation is followed in the example of consistency. So depreciation ekkada manam follow avutamu? Consistency lo follow avutam anamata. Okay na, for better understanding, for better comparison. Okay, now so ఇది కంపారబిలిటీ కాదు, కన్వీనియన్స్ కాదు. ఓకే, చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్లోని. కంపారబిలిటీకి ఎగ్జాంపుల్స్, కన్వీనియన్స్ కూడా మనకి ఎంసీక్యూస్ వస్తాయి. ఓకే, సో ఇది మాత్రం ఇక్కడ డిప్రిషియేటింగ్ మనం రాసుకునేది ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ. ఓకే, నెక్స్ట్ వన్. 4th క్వశ్చన్. ఏ పర్చేస్డ్ కార్ ఫర్ 5 lakhs మేకింగ్ డౌన్ పేమెంట్ 1 lakh అండ్
signing 4 lakh bill payable due in 60 days as a result of this transaction. సో మీరు ఒక 5 lakhs కార్ కొన్నారు, అందులో 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టారు. ఓకే, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 4 లక్షల రూపాయలు ఉంది. అది ఎప్పుడులోగా మీరు చెల్లిస్తానన్నారు? 60 days లోపు చెల్లిస్తానన్నారు. సో ఈ ట్రాన్సాక్షన్ని ఏమంటారు? దిస్ ట్రాన్సాక్షన్ యాజ్ ఏమొస్తుంది మనకి? టోటల్ అసెట్స్ ఇంక్రీజ్డ్ బై 5 lakhs, టోటల్ లయబిలిటీస్ ఇంక్రీజ్డ్ బై 4 lakhs, total assets increased by 4 lakhs with corresponding increasing in liability by 4 lakhs. అంతే కదండి. సో ఇక్కడ చూడండి, మీరు 1,00,000 రూపాయలు చెల్లించేశారు, 4 లక్షల రూపాయలు ఇంకా చెల్లించాలి అంటే దట్ ఈజ్ యువర్ లయబిలిటీ. ఓకే, ఎస్, ఇట్ ఈస్ యువర్ లయబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్, మీరు కార్ని 5 లక్షల రూపాయలు విలువ చేసే కార్ని కొన్నారు, రైట్? అంటే ఇక్కడ ఏంటి, మీకు ఎసెట్ వచ్చింది యాజ్ వెల్ యాజ్ లయబిలిటీ కూడా ఉంది. ఓకే, మీరు చెల్లించాలి, ఇంకా 60 days లోపు చెల్లించాలి, ఇంకా చెల్లించలేదు. సో 2 ఉన్నాయి మీకు. మీ కార్ మీ చేతికి వచ్చింది, మీరు 1,00,000 రూపాయలు కట్టారు, ఓకేనా? ఇంకా 4 లక్షలు కట్టాలి, మీ కార్ మీ చేతికి వచ్చేసింది, రైట్? సో ఇక్కడ మనకి అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, లయబిలిటీ కూడా ఇంక్రీజ్ అయ్యింది, ఓకేనా? సో ఇక్కడ చూడండి మేడం, నాకు 5 lakhs కార్ వచ్చింది కదా, సో 5 lakhs నాకు అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, నేను ఇంకా 4 lakhs కదా లయబిలిటీ ఇవ్వాలి. సో ఇక్కడ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతాం, సికి డీకి ఆప్షన్కి. నాకు 5 lakhs ఇంక్రీజ్ అవుతాయి, నేను 4 lakhs ఇంకా లయబిలిటీ కదా అని. ఇన్ ద కేస్ ఇక్కడ ఏంటంటే, మనం 1 lakh క్యాష్ని ఇచ్చేసి వీ గాట్ ఫర్ అమౌంటింగ్ వీ గాట్ ఏ కార్ ఫర్ 5 lakhs కార్ మనకు చేతికి వచ్చింది, కానీ అందులో 1,00,000 రూపాయలు మీరు ఇచ్చేశారు. అంటే ఈ కార్ యొక్క ఎసెట్ మీకు ఇప్పుడు 4 లక్షల రూపాయలు అనుకోండి. అంటే నెట్ ఎడిషన్ మీ ఎసెట్లో నెట్ ఎడిషన్ ఎంత యాడ్ అయినట్టు? 4 lakhs యాడ్ అయినట్టు, నాట్ 5 lakhs. క్లియర్ మా? హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో 4 లక్షల రూపాయల ఎసెట్స్ ఇంక్రీజ్ అయ్యింది, 4 లక్షల రూపాయల లయబిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, బై గివింగ్ 1 lakh క్యాష్ వీ గాట్ ఎ కార్ అమౌంటింగ్ 5 lakhs. మన 1,00,000 రూపాయలు కడితే మనకి 5 లక్షల రూపాయలు విలువ చేసిన కార్ మన చేతికి వచ్చింది. సో వాట్ ఈస్ ద నెట్ ఎడిషన్ ఆఫ్ యువర్ ఎసెట్? 4 lakhs, నాట్ ఏ 5 lakhs. ఓకే, ఇందులో మీరు 1,00,000 రూపాయలు కట్టారు. ఓకే, సో 4 lakhs ఎసెట్, 4 lakhs లయబిలిటీ ఉందన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, Mohan purchased a goods for 15 lakhs and sold 4/5 of the goods amounting 18 lakhs and met expenses amounting 2,50,000 during the year 2020. He counted net profit as 3,50,000. Which of the accounting concept was followed by him? See here, 15 లక్షల రూపాయలు మోహన్ పర్చేస్డ్ గూడ్స్ ఫర్ 15 lakhs. 15 లక్షల రూపాయలకి తను గూడ్స్ కొన్నాడు. ఓకే, వెరీ గుడ్. సో మీరు ఒక వస్తువు అనేది కొన్నారు 15 lakhs, అందులో 4/5 ఆఫ్ ద గూడ్స్ అమౌంటింగ్ 18 lakhs. ఓకే, సో ఇందులోని 15 లక్షల రూపాయల గూడ్స్ కొన్నారు కదా, సో దీనిలోని 4/5 ఏం చేశారు మీరు? 18 లక్షలకు అమ్మేశారు. ఓకే, 4/5 ఆఫ్ గూడ్స్ అంటే ఎంత యాక్చువల్గా? 12 లక్షల రూపాయలు. ఓకేనా, 5 3 15, 3 లక్షలు వస్తుంది, 4 3 12, 12 లక్షల రూపాయలు విలువ కలిగింది. మీరు కొన్నది 12 లక్షలకే, కానీ ఎంతకు అమ్మారు మీరు? 18 లక్షలకు అమ్మారు. ఓకే, గుడ్. బట్ ఈ 12 లక్షల రూపాయల గూడ్స్ని అమ్మడానికి మీకు అయిన ఖర్చు ఎంత తెలుసా? 2,50,000 రూపాయలు. ఓకే, 2,50,000 రూపాయలు. అంటే మొత్తం ఎంత అయింది ఇక్కడ? 12 లక్షలు, 2,54,000, 14,50,000 రూపాయలు. ఇది టోటల్ 15 lakhs. 15 lakhsలో 4/5 అమ్మారు, 12 lakhs. ఇంకా మీ చేతిలో ఎంత ఉంది? 3 lakhs ఉంది. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ 15 లక్షల రూపాయలు మీరు కొన్నారు, అందులో 4/5 అమ్మారు 18 lakhsకి. ఓకే, ఇంకా మీ చేతిలో 3 lakhs ఉంది. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 12 lakhs. యాక్చువల్గా 18 lakhsకి అమ్మారు, వెరీ గుడ్. బట్ మీకు అదంతా అమ్మడానికి 2,50,000 ఖర్చు అయింది. సో మొత్తం ఎంత అయింది? 14,50,000 రూపాయలు అయ్యింది. ఇక్కడ నార్మల్గా ఎంత బెనిఫిట్ వచ్చినట్టు? 50,000 రూపాయలు బెనిఫిట్ వచ్చినట్టు, రైట్? 2,50,000 కూడా తీసేస్తే 50,000 బెనిఫిట్. ఆ 50,000 ఇక్కడ కలిపితే ఏమవుతుంది? 3,50,000 అవుతుంది. సో ఫైనల్గా నెట్ ప్రాఫిట్ దీని దగ్గర ఎంత ఉన్నాయి? 3,50,000 ఉంది. సో ఇక్కడ ఏంటయింది? అంత మ్యాచింగ్ అయిందా లేదా? తను కొన్నది, తను అమ్మినది, ఓకేనా? అమ్మిన దానికి అయిన ఖర్చు అన్నీ చూసుకుంటే ఆఖరికి తన నికర లాభం ఎంత ఉంది? సేమ్ అంతే ఉంది, 3,50,000 ఉంది, రైట్? సో వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్? ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్, ఓకేనా? ఎంటిటీ కాదు, పీరియాడిసిటీ కాదు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. ఏ బిజినెస్ మ్యాన్ పర్చేస్డ్ ఏ గూడ్స్ ఆఫ్ 25 lakhs, ఓకే 25 లక్షల రూపాయలు గూడ్స్ని కొన్నాడు. అందులో అండ్ సోల్డ్ 80% ఆఫ్ సచ్ గూడ్స్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ ఇయర్ ఎండెడ్ 31st March 2020. సో ఇందులో 80%ని అమ్మేశాడు. ఓకేనా, వెరీ గుడ్. డ్యూరింగ్ అకౌంటింగ్ ఇయర్ 80% అమ్మేశాడు. ఇంకా తన దగ్గర ఎంత ఉంది? 20% ఉంది. ఓకే, ఆ 20% యొక్క రిమైనింగ్ గూడ్స్, 20% యొక్క గూడ్స్ యొక్క మార్కెట్ వాల్యూ అంతా 4 lakhs. ఓకేనా, రిమైనింగ్ 20% యొక్క గూడ్స్ యొక్క మార్కెట్ వాల్యూ అంతా 4 lakhs. ఓకే, మార్కెట్ వాల్యూ, నాట్ కాస్ట్ వాల్యూ, తను కొన్న వాల్యూ కాదు, అది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ వాల్యూ ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది, మనం కొన్న వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. మార్కెట్ వాల్యూ టైం పెరుగుతున్న కొద్ది తగ్గొచ్చు, పెరగచ్చు. ఓకే, సో ఇందులో హీ వాల్యూడ్ ద క్లోజింగ్ ఇన్వెంటరీ, క్లోజింగ్ స్టాక్ని ఎట్ కాస్ట్ దగ్గర తను వాల్యూ చేశాడు. హీ వాల్యూడ్ ద క్లోజింగ్ ఇన్వెంటరీ ఎట్ కాస్ట్. సో హీ వైలేట్ ద కాన్సెప్ట్ ఆఫ్, ఏ కాన్సెప్ట్ని తను వైలేట్ చేశాడు? మనీ మెజర్మెంటా, కన్జర్వేటిజమా, కాస్టా, కన్సిస్టెన్సీయా? సో దానికి మీకు ఈ 4 అంటే ఏంటో ఫస్ట్ తెలియాలన్నమాట. మనీ మెజర్మెంట్లో ఎలా చేస్తారు, కన్జర్వేటిజంలో ఎలా చేస్తారు, కాస్టింగ్లో ఎలా చేస్తారు, కన్సిస్టెన్సీలో ఎలా చేస్తారు అని. ఓకేనా, సో ఇక్కడ యాక్చువల్గా ఆన్సర్ ఈజ్ కన్జర్వేటిజం అనే ఇక్కడ ఆ కాన్సెప్ట్ని తను వైలేట్ చేశాడు. అంటే కన్జర్వేటివ్స్ అంటే ఏంటి? ప్లేయింగ్ సేఫ్. కన్జర్వేటివ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ప్లేయింగ్ సేఫ్. సో ఇట్ యాంటిసిపేట్ వాట్? మన కన్జర్వేటిజంలో ఏంటి ఉంటుందంటే నో ప్రాఫిట్ బట్ ప్రొవైడ్ ఆల్ పాసిబుల్ లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రాఫిట్ గురించి మనకి ఉండదు. దెర్ ఇస్ నో ప్రాఫిట్, ఆల్ పాసిబుల్ లాసెస్ని కన్సిడర్ చేస్తారు మనకి కన్జర్వేటిజంలోని. ఓకే, సో హియర్ కన్జర్వేటిజం స్టేట్స్ దట్ అకౌంటెంట్ షుడ్ నాట్ యాంటిసిపేట్ ఎనీ ఫ్యూచర్ ఇన్కమ్. ఓకేనా, ఫ్యూచర్ ఇన్కమ్ గురించి మనం ఆలోచించకూడదు. వాట్ వీ థింక్? లాసెస్. They should provide for all possible losses in the conservatism. Hence, the inventory should be recorded at cost level, not the market value. సో కాబట్టి కన్జర్వేటిజంలో మనని క్లోజింగ్ ఇన్వెంటరీని కాస్ట్ లెవెల్లో రికార్డ్ చేయాలి, మార్కెట్ లెవెల్లో రికార్డ్ చేయకూడదు. కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? 80% ఆఫ్ సచ్ గూడ్స్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ ఇయర్ చెప్పాడు. దెన్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద రిమైనింగ్ గూడ్స్ 4 lakhs అని చెప్తున్నాడు. సో ఇక్కడ మార్కెట్ వాల్యూ చెప్పకూడదుమా? ఏ వాల్యూ చెప్పాలి? కాస్ట్ వాల్యూని చెప్పాలి. అర్థమవుతుందా? కన్జర్వేటిజంలోని మార్కెట్ వాల్యూ చెప్పకూడదు. క్లోజింగ్ ఇన్వెంటరీ షుడ్ బి రికార్డెడ్ ఎట్ ద కాస్ట్. హీ వాల్యూడ్ ద క్లోజింగ్ ఇన్వెంటరీ ఎట్ కాస్టే. బట్ ఏ ప్రిన్సిపల్ని ఇక్కడ వైలేట్ చేశాడు? ఎందుకు కన్జర్వేటివ్ని వైలేట్ చేశాడు? బికాజ్ తను ఆ రిమైనింగ్ 20% యొక్క కాస్ట్ని మార్కెట్ వాల్యూ చెప్పాడు. తను యాక్చువల్గా ఏ వాల్యూ చెప్పాలి? కాస్ట్ వాల్యూ. తను కొన్నప్పుడు ఎంత వాల్యూ ఉందో అది చెప్తే అప్పుడు కన్జర్వేటిజం ఓకే అయినట్టు. ఓకేనా, నెక్స్ట్ 7th క్వశ్చన్. క్యాపిటల్ బ్రాట్ ఇన్ ఎనీ ప్రొప్రైటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో క్యాపిటల్ తీసుకొస్తారు. క్యాపిటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రైట్? ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? క్యాపిటల్. So capital brought in by the proprietor, it is an example of increase in assets and increase in liability, decrease in assets, increase in assets, decrease in liability, none of the above. సో ఎప్పుడైతే మనం క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేసామో ప్రొపరేటర్ అంటే పర్టికులర్ బిజినెస్ యొక్క ఓనర్ కానీ ప్రొపరేటర్ కానీ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేశారనుకోండి. సో ఇక్కడ ఏంటి? మన బిజినెస్ పెడుతున్నామంటే ఇట్ ఈస్ అన్ అసెట్, రైట్? సో ఇంక్రీజ్ ఇన్ అసెట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. ఓకేనా, ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ దట్ ఈజ్ లయబిలిటీ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద క్యాష్ దట్ ఈజ్ అసెట్. సో ఇక్కడ 2 కేసెస్ ఏంటి మనకి? మనం క్యాపిటల్ ఇంక్రీజ్ చేస్తున్నాము. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటి? మన లయబిలిటీ పెరిగింది అండ్ నెక్స్ట్ క్యాష్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. వి ఇంక్రీజ్ ద క్యాష్ దట్ ఈజ్ వాట్? అసెట్స్. ఓకేనా, సో బోత్ ఇంక్రీజ్ ఇన్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. నెక్స్ట్ 8th one. Assets are held in the business for the purpose of. So assets are held in the business for the purpose of resale కోసం మన అసెట్స్ తీసుకుంటామా? కన్జర్వేషన్ ఇంటూ ద క్యాష్. ఓకేనా, మళ్ళీ క్యాష్గా కన్వర్ట్ చేయడం కోసం మనం అసెట్స్ తీసుకుంటామా? అంత మాత్రానికి అసెట్స్ కొనడం ఎందుకు? క్యాష్ ఉంచుకుంటేనే అయిపోతుంది కదా. ఎర్నింగ్ ద రెవెన్యూ, నన్ ఆఫ్ ద అబోవ్. వాట్ ఈస్ ద ప్రైమరీ మోటివ్? మీరు ఒక అసెట్ని కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ కొన్నారు ఈ సంవత్సరం 10 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్ ఒక 10 ఏళ్ళు వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుంది? అది దాని కాస్ట్ ఒక 5 కోట్లు 10 కోట్లు అవుతుంది. సో మళ్ళీ రీసేల్ చేస్తారు కదా, వెంటనే రీసేల్ అది చేయరు కదా. సో ఇందుకోసం మీరు అసెట్ని కొంటారు టు ఎర్నింగ్ ద రెవెన్యూ. ఓకే, నాట్ రీసేల్, నాట్ converting into the cash. So what is the primary motive here? To acquire the asset is to generate the revenue and profit by using those assets ma.
నెక్స్ట్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ జనరలీ రియలైజ్డ్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్. సో మనం ప్రొడక్ట్స్ని సేల్ చేస్తాం కదా, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని సేల్ చేస్తే మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. సో అలా రెవెన్యూ జనరేట్ అయినటువంటి సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈజ్ జనరల్లీ రియలైజ్డ్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్. సీ ద ఆప్షన్స్ హియర్. క్యాష్ ఈజ్ కలెక్టెడ్, సేల్ ఈజ్ మేడ్, ప్రొడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్, రా మెటీరియల్స్ ఈజ్ పర్చేస్డ్. సీ దిస్ క్వశ్చన్స్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. చాలా ఈజీ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ 2015లోనో 12లోనో అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే, సో యాక్యురల్ మెథడ్ ప్రకారము, యాక్యురల్ మెథడ్లో మనకి క్యాష్ కాన్సెప్ట్ ఉంది. క్యాష్ యాక్చువల్గా మనం అకౌంటింగ్లో క్యాష్ ఫాలో అవుతామా, యాక్యురల్ ఫాలో అవుతామా? యాక్యురల్ ఫాలో అవుతాం. ఓకేనా. క్యాష్లో ఏంటంటే ఖచ్చితంగా క్యాష్ ఇచ్చి మనం సేల్ చేస్తే, క్యాష్తో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్స్ని మనం పరిగణిస్తాం. బట్ యాక్యురల్లో అలా ఉండదు. యాజ్ పర్ యాక్యురల్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ దే యాక్సెప్టెడ్ దట్ సేల్ అనేది సేల్ అవ్వాలి. ఓకేనా. నువ్వు అది అప్పుగా ఇచ్చావా, లేకపోతే ఈఎంఐలో ఇచ్చావా, ఎలా ఇచ్చావా అన్నది సెకండ్ థింగ్. ఓకేనా. సేల్ ఈజ్ మేడ్, సేల్ అనేది జరగాలి యాక్యురల్ మెథడ్లో. ఓకే, ఇక్కడ క్యాష్ అనేది మన చేతికి రావాలి క్యాష్ మెథడ్లోని. ఓకే, సో what is here? The accrual method accounting which is made accepted here. Sale is recorded when it is made. However, in cash method the same is recorded when the cash is realized. Okay, so however in case of gold there question apiki the same is recorded when the gold is mined. You see here the question 2017 lone adigaru. Okay na. When the case of gold, what it is recognized as, it is when it is mined. Okay, that is. So in case of accrual method sale is made, in case of cash method cash is realized. Okay, in case of gold is mined. మనం అక్కడ ట్రాన్సాక్షన్ అలా కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమడిగారు? రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్. సో సేల్ ఈజ్ రియలైజ్డ్. Next, see the 10th question. The concept of conservatism when applied to the balance sheet results in. సో ఎప్పుడైతే మనము కన్జర్వేటిజం అనే కాన్సెప్ట్ని మన బ్యాలెన్స్ షీట్కి అప్లై చేసామో దాని నుంచి మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ఎసెట్సా, ఓవర్ ఎస్టిమేట్ ఆఫ్ ఎసెట్సా, ఓవర్ ఎస్టిమేట్ ఆఫ్ క్యాపిటల్, ఓవర్ ఎస్టిమేట్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సప్లైస్. కన్జర్వేటివ్లో చెప్పాం నీకు. మనకి ఏంటి కన్జర్వేటిజం అంటే మీకు మైండ్లో ఎలా గుర్తుండాలంటే ఆల్ పాసిబుల్ లాసెస్. ఓకేనా, ప్రాఫిట్ గురించి మనం ఆలోచించాం, ఆల్ పాసిబుల్ లాసెస్ గురించి ఉంటాయి. సో ఇట్ ఈజ్ అండర్ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్, అండర్ ఎస్టిమేట్ ఆఫ్ అసెట్స్, నాట్ ఓవర్ ఎస్టిమేట్. ఓవర్ ఎస్టిమేట్ వేయకూడదు. మనం ఎప్పుడు అసెట్స్ యొక్క కాస్ట్ తక్కువగానే మనం ఊహించుకోవాలి. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కొన్నారండి. ఓకేనా, ఒక ఇల్లు 50 లక్షలు పెట్టి కొన్నారు. ఓకేనా, కన్జర్వేటిజం మెజర్మెంట్లో ఎలా ఉంటుందంటే మీరు ఫ్యూచర్లో ఈ 50 లక్షలు విలువ చేసిన ఇల్లు 40 లక్షలకో 30 లక్షలకో వెళ్తుంది అని ఆలోచనతో ఉండాలి. ఓకేనా, నాకు 70 లక్షలు వస్తుంది, నెక్స్ట్ ₹1,00,00,000 వస్తుంది అనే ఆలోచనతో ఉండకూడదు. ఓకే, దట్ ఈజ్ కన్జర్వేటిజం. Okay, here conservatism states that accountant should not anticipate by any future income. However, they should provide all possible losses, hence by recording the inventory at cost level. అదే సార్ మన ఇన్వెంటరీని ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ లెవెల్లో, మార్కెట్ లెవెల్లో ప్రెజెంట్ ఏంటుందో మనం చూడకూడదమ్మా. ఇన్వెంటరీ ఎట్ కాస్ట్ లెవెల్, నాట్ ద మార్కెట్ వాల్యూ. వీ హ్యావ్ అండర్ ఎస్టేటెడ్ ద అసెట్. మన అసెట్స్ని ఖచ్చితంగా అండర్ ఎస్టిమేట్ వేయాలి, అండర్ ఎస్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్. ఓకే, నెక్స్ట్ 11th one. Decrease in the amount of trade payables results in. So there is a decrease in the amount of trade payables. ట్రేడ్ పేయబుల్స్లో మనం చేయాల్సినవి డిక్రీజ్ ఉంటే అది ఇంక్రీజ్ ఇన్ క్యాషా, డిక్రీజ్ ఇన్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, డిక్రీజ్ ఇన్ అసెట్సా, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీగా. ఇక్కడ ఆప్షన్స్ ముందు కూడా ఇచ్చేసాం కాబట్టి అంటే మళ్ళీ చేంజ్ చేయడం కష్టం కాబట్టి ఇలా హైలైట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే సీ హియర్, మీరు ట్రేడ్ పేయబుల్స్ మనం ఎవరికైతే పే చేయాలనుకుంటున్నామో, అంటే మనకి ఎవరైనా అప్పులు ఇస్తారు కదా, క్రెడిటర్స్ కానీ ఎవరైనా ఉన్నారు పేయబుల్స్, సో వాళ్ళు మనకు అప్పు ఇచ్చారు, మనం అమౌంట్ ఇచ్చేసాం వాళ్ళకి. ఓకేనా, సో ఇక్కడ మనం ఎవరి దగ్గర మీరు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు అంటే ఇట్ ఈజ్ యువర్ లయబిలిటీ. ఓకేనా, ఆ అప్పు తీర్చేశారు అంటే మీ లయబిలిటీ తగ్గిపోయినట్టుగా. మీరు అప్పు ఇచ్చేశారు అంటే మీ దగ్గర క్యాష్ పెరుగుతుందా తగ్గుతుందా? స్మాల్ థింగ్. మన దగ్గర ఉన్న డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఎస్ నేను నీ దగ్గర 50,000 తీసుకున్నాను, నా అప్పు ఈరోజు తీరిపోయింది అని అంటాం, రైట్? అప్పుడు ఇంక్రీజ్ అవుతుందా క్యాష్, డిక్రీజ్ అవుతుందా? మీ దగ్గర డిక్రీజ్ అవుతుంది, రైట్? సో నాట్ ఇంక్రీజ్ ఇన్ ద క్యాష్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. డిక్రీజ్ ఇన్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, ట్రేడ్ పేయబుల్కి డిక్రీజ్ అమౌంట్కి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్కి సంబంధం లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ,
సో మీరు మీ అప్పు తీర్చేశారు, తీర్చుకుంటే మీ బాధ్యత తగ్గిపోతుందా పెరుగుతుందా? డిక్రీజ్ ఇన్ లయబిలిటీ, నాట్ ఇంక్రీజ్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. సో ఇంకా మిగిలింది ఒక్కటే ఏంటి? డిక్రీజ్ ఇన్ అసెట్స్. అసెట్స్ తగ్గిపోతాయి. ఓకేనా? అసెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి అసెట్స్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను మీకు. క్యాష్ ఈజ్ ఆల్సో 1 టైప్ ఆఫ్ అసెట్ కదా. సో there is a decrease in assets, there is a decrease in liability. ఓకే, రెండు డిక్రీజ్ అవుతాయి. అసెట్స్ డిక్రీజ్ అవుతాయి, లయబిలిటీస్ డిక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఎవరికైనా పేబుల్స్, ఎవరికైనా బిల్స్ పే చేయాలి, ఓకేనా, క్రెడిటర్స్ తీసుకొచ్చినటువంటి అప్పు చెల్లించాలి అని అంటే ఇవన్నీ దేని కిందకు వస్తాయమ్మా? దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద అసెట్స్, దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద లయబిలిటీ. మీ బాధ్యత కూడా తీరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. The determination of expenses for accounting period is based on the principle of determination of expenses for an accounting period, that is based on matching principle, not objectivity, not materiality, not going concern. Okay na, matching ఉండాలన్నమాట. అంటే రెవెన్యూ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో అది ప్లస్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఉంటే మనకి దాన్ని మ్యాచింగ్ ప్రిన్సిపల్ అని అంటారు. ఓకే, దట్ మీన్స్ వాట్? ఇన్కమ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఓకే, next question. Economic life of an enterprise is split into the periodic interval to measures its performance as per ఒక ఎంటర్ప్రైజ్ యొక్క ఎకనామిక్ లైఫ్ ఏదైతే ఉందో, ఒక ఎంటర్ప్రైజ్ యొక్క ఎకనామిక్ లైఫ్ ఏదైతే ఉందో దట్ క్యాన్ బి స్ప్లిట్ ఇంటూ పీరియాడిక్ ఇంటర్వెల్. దట్ ఈస్ వాట్? పేరులోనే ఉంది, పీరియాడిసిటీ, నాట్ మ్యాచింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ మ్యాచింగ్ కాదు, ఎంటిటీ కాదు, కన్సిస్టెన్సీ కాదు. ఇట్స్ స్ప్లిట్ ఇంటూ పీరియాడికల్ ఇంటర్వెల్స్ టు మెజర్ ఇట్స్ పెర్ఫార్మెన్స్. దట్ మీన్స్ వాట్? ఇక్కడ ఒక క్యాలెండర్ ఇయర్ మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక క్యాలెండర్ ఇయర్ తీసుకుంటాము, రైట్? ఈ సంవత్సరం మార్చి నుంచి లేదా ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు అకౌంటింగ్ పీరియడ్ పెట్టుకుంటారు కొంతమంది కంపెనీలు. కొంతమంది జనవరి నుంచి డిసెంబర్ వరకు అకౌంటింగ్ పీరియడ్ పెట్టుకుంటారు. కొంతమంది క్వార్టర్లీ జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఒక 4 నెలలు, అలాగా 4 నెలలు 3 క్వార్టర్స్ పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే 3 నెలలని మొత్తం 4 క్వార్టర్స్గా పెట్టుకుంటారు. అవునా? సో ఇలా ఏంటి? ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, లేదా ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి, లేదా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, లేదా ఇయర్లీ వన్స్. ఓకేనా? యూజువల్గా క్యాలెండర్ ఇయర్ ఉంటుంది. ఇలా పీరియాడికల్ ఇంటర్వెల్గా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవడాన్ని పీరియాడిసిటీ అని అంటారు. ఓకేనా? సో అకార్డింగ్ టు పీరియాడిసిటీ కాన్సెప్ట్, అకౌంట్స్ షుడ్ బీ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ఎవ్రీ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్ పెట్టుకున్నారనుకోండి, జనవరి, మార్చ్, ఏప్రిల్ తర్వాత ప్రిపేర్ చేస్తారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ తర్వాత ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ తర్వాత ప్రిపేర్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు 3 మంత్స్ పెట్టుకుంటే. ఓకేనా? పీరియడ్ అండ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఎంటిటీ. ఎవ్రీ పీరియడ్ ఆఫ్ పెట్టుకున్న టైం పీరియడ్లో వాళ్ళు అకౌంటింగ్ చేస్తారు, నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఎంటిటీ. అంటే అది క్లోజ్ చేసే ముందు, అంటే ఇక్కడ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఎంటిటీ అంటే ఏదైనా ఒక బిజినెస్ క్లోజ్ చేసే ముందు మనకి అకౌంటింగ్ చేయరు. అర్థమవుతుందా? అంతే కదా, ఈ క్లోజ్ చేసే ముందు అకౌంటింగ్ చేస్తే ఇంక అంతే సంగతి. శాలరీస్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ ఎలా కట్టాలి, అవన్నీ ఎలా చేస్తారు. ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ అకౌంటింగ్ ఓన్లీ. సో నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఎంటిటీ, రైట్? నెక్స్ట్ వన్. ఇఫ్ అన్ ఇండివిజువల్ అసెట్ ఈస్ ఇంక్రీస్డ్, దేర్ విల్ బి అ కరస్పాండింగ్. ఇప్పుడు ఇండివిజువల్గా మన ఎసెట్ ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, ఇంక్రీజ్ ఆఫ్ అనదర్ ఎసెట్ ఆర్ ఇంక్రీజ్ ఆఫ్ క్యాపిటల్. మనం క్యాపిటల్ ఏదైతే మనీ పెడతామో ఎసెట్ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి దెర్ ఇస్ నో ఇంక్రీజ్ ఆఫ్ క్యాపిటల్. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు ఆన్సర్. డిక్రీజ్ ఆఫ్ అనదర్ ఎసెట్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ. ఎస్, ఇండివిజువల్ ఎసెట్ పెరిగింది అంటే దేర్ మే బీ ఎ ఛాన్స్ ఆఫ్ లైబిలిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు కార్ కొన్నారు, 5 lakhs కార్ కొన్నారు, బట్ 4 lakhs అప్పు ఉంచారు. సో ఇక్కడ మీకు అసెట్స్ ఇంక్రీజ్ అయింది, లయబిలిటీ కూడా వచ్చింది. సో దేర్ మే బీ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ లయబిలిటీ. ఓకే, అండ్ మీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ ఈజ్ ఆల్సో అసెట్, రైట్? సో క్యాష్ డిక్రీజ్ అయిందా లేదా? మీకు కార్ వచ్చింది బట్ క్యాష్ డిక్రీజ్ అయింది కదా. సో దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఆఫ్ అనదర్ అసెట్. ఓకే, సో ఇది పాసిబుల్ కేస్. యాక్చువల్గా ఇదే ఆన్సర్. చూద్దాం నెక్స్ట్. డిక్రీజ్ ఆఫ్ స్పెసిఫిక్ లయబిలిటీ ఆర్ డిక్రీజ్ ఆఫ్ క్యాపిటల్? నో, క్యాపిటల్ డిక్రీజ్ కాదు. నెక్స్ట్, ఇంక్రీజ్ ఆఫ్ స్పెసిఫిక్ లయబిలిటీ ఆర్ డిక్రీజ్ ఆఫ్ క్యాపిటల్? ఇది కూడా మనకి కాదు. ఓకేనా? ఎప్పుడైతే మనకి అసెట్ ఇంక్రీజింగ్ ఉందో, ఇంక్రీజింగ్ ఇన్ అసెట్, ద కరస్పాండింగ్ ఇంపాక్ట్ ఆఫ్ ద సేమ్
ఎయిదర్ లయబిలిటీ అయినా ఇంక్రీజ్ అవుతుంది ఆర్ఎల్స్ ఎనదర్ ఎసెట్ అయినా మనకి డిక్రీజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇండివిజువల్ ఎసెట్ మనకి పెరిగింది అంటే, ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎసెట్స్ డిక్రీజ్ ఇన్ అనదర్ ఎసెట్, డిఏ డిక్రీజ్ ఇన్ అనదర్ ఎసెట్, ఇంక్రీజ్ లయబిలిటీ. ఓకే, ఎసెట్స్ డిక్రీజ్ అవుతాయి, లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేమా. నెక్స్ట్ 5th వన్, పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫర్ క్యాష్. క్యాష్ పెట్టి మీరు మిషనరీ కొనేసారు, ఓకే. సో ఇట్ డిక్రీజ్ ద టోటల్ అసెట్స్, నో. ఇంక్రీజ్ ద టోటల్ అసెట్స్, నో. రిటైన్ టోటల్ అసెట్స్ అన్చేంజ్డ్, ఎస్. ఇంక్రీజ్ ద లయబిలిటీ. లయబిలిటీ దేనికి, మీరేం అప్పుగా తీసుకురాలేదు కదా, క్యాష్ పెట్టి కొన్నారు, ఓకేనా. క్యాష్ పెట్టి మిషనరీ కొనుక్కొచ్చారు, సో ఇట్ ఈస్ నాట్ ఎ లయబిలిటీ. సో హియర్ పర్చేసింగ్ ద మిషనరీ మనం క్యాష్ పెట్టి కొన్నప్పుడు asset side of the balance sheet will be unchanged as you have acquired one asset, that is machinery, and given another asset that is called cash. అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు మీకు అసెట్సే, క్యాష్ ఈజ్ ఆల్సో అసెట్ అండ్ మిషనరీ ఆల్సో అసెట్, రైట్. సో మన బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 5 lakhs పెట్టి మిషనరీ కొన్నాము అండ్ అదే 5 lakhs మిషనరీ మనకి అసెట్ అనేది యాడ్ అయింది, ఓకేనా. సో దెర్ ఇస్ నో చేంజింగ్ అనమాట. రిటైన్స్ టోటల్ అసెట్స్ అనేవి అలాగా అన్చేంజ్డ్గా ఉంటాయి, ఓకే. See here, see this point very carefully. ఇక్కడ balance sheet will be unchanged as you have acquired one asset, that is machinery, ఓకేనా. మనకి మిషనరీ మన దగ్గరికి ఎక్వైర్ అయింది, బట్ మన దగ్గర నుంచి క్యాష్ అవుట్ఫ్లో అయింది, ఓకేనా. మన దగ్గరికి మిషనరీ వచ్చింది బట్ క్యాష్ అవుట్ఫ్లో అయిపోయింది. ఈ రెండు అసెట్సే, ఓకేనా. రెండు లైబిలిటీస్ కాదు, మిషన్ అసెట్టే, క్యాష్ అసెట్టే, ఓకే. నెక్స్ట్ 16th వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ డేటా పర్టైనింగ్ టు ఆల్ఫా లిమిటెడ్ కంపెనీ. చూడండి పర్టికులర్స్ ఇక్కడ చూడండి. కాస్ట్ ఆఫ్ మిషనరీ ప్రొడక్ట్ ఆన్ 1st April 2019కి 10 lakhs ఉంది, ఓకేనా. మిషనరీ కాస్ట్ ఆఫ్ మిషనరీ పర్చేస్డ్ ఆన్ 2019 10 lakhs కొన్నాడు, ఓకే. ఇన్స్టలేషన్ ఛార్జెస్ 1,00,000 రూపాయలు అయ్యాయి, ఓకే. సో మొత్తం 11 lakhs అయింది మిషనరీ అక్కడ అవడానికి. మార్కెట్ వాల్యూ ఆన్ 31st March 2020, ఇప్పుడు 2019లో 10 లక్షలు కొన్నాడమ్మా, ఓకే. ఇన్స్టలేషన్ ఛార్జెస్ 1 lakh అయ్యాయి. 2020కి దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత, 12 lakhs. While finalizing the annual accounts, if the company values the machinery at 12 lakhs, which of the following concept is violated by the Alpha Limited? ఏ కాన్సెప్ట్ని వాళ్ళు వైలేట్ అయ్యారు? నాట్ మ్యాచింగ్, నాట్ యాక్యురల్, నాట్ రియలైజేషన్. ఇక్కడ కాస్ట్ కాన్సెప్ట్ని వైలేట్ చేశారు. తను కొన్నది ఎంతకి, కాస్ట్ 10 lakhsకి, తనకి ఎంత ఖర్చు అయింది, 1 lakh అయింది, ఓకేనా. 11 లక్షల రూపాయలు తను చూపించాలి, నాట్ 12 lakhs. By cost concept, the value of asset is to be determined on the basis of historical cost and acquiring the cost. అంటే ఆ మిషనరీ ఎక్వైర్ చేయడానికి, ఇన్స్టలేషన్ చేయడానికి, అదర్ ఏమైనా సర్వీసింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి ఉన్నది ఎంత ఉంది మనకి ఇక్కడ, 11 లక్షల రూపాయలు ఉంది. సో యాన్యువల్ అకౌంట్స్ ఫైనల్ చేసినప్పుడు కంపెనీ వాల్యూస్ ఎట్ 11 lakhs, నాట్ మార్కెట్ వాల్యూ, ఓకే. సో ఇక్కడ ఏంటి ఇక్కడ వైలేట్ చేశారు, కాస్ట్ కాన్సెప్ట్ని వైలేట్ చేశారనమాట. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్, ద కాన్సెప్ట్ విచ్ అజ్యూమ్స్ ద బిజినెస్ విల్ లాస్ట్ ఇండెఫినెట్లీ ఈస్. సో ఇక్కడ చూడండి, ద కాన్సెప్ట్ విచ్ అజ్యూమ్స్ దట్ బిజినెస్ విల్ లాస్ట్ ఇండెఫినెట్లీ, అలా కొనసాగుతూనే ఉంటుంది బిజినెస్, ఎప్పటికీ ఎండింగ్ ఉండదు. అదేంటి, గోయింగ్ కన్సర్న్. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇండెఫినెట్లీ అంటే ఏంటి, అలాగ బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. అది ఏ కాన్సెప్ట్లో రన్ అవుతుంది మనకి, గోయింగ్ కన్సర్న్లో అవుతుంది, ఓకేనా. సో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ నార్మల్లీ ప్రిపేర్డ్ ఆన్ ద అజ్యూమ్షన్ దట్ అన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ గోయింగ్ కన్సర్న్ అండ్ విల్ కంటిన్యూ ఇన్ ఆపరేషన్ ఫర్ ద foreseeable future, and hence it is assumed that enterprise has neither intention nor need to liquidate or curtail the materiality the scale of its operation. సో ఎలాంటి ఇంటెన్షన్తో ఉండదు, క్లోజింగ్ చేసే ఇంటెన్షన్తో ఏమీ ఉండరు, ఎప్పటికీ బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ ఇన్ ద గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, ఓకే. నెక్స్ట్ 18th క్వశ్చన్, ద రూల్ ఆఫ్ స్టాక్ వాల్యుయేషన్ కాస్ట్ ప్రైస్ ఆర్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటిజం. మళ్ళీ చూడండి, కన్జర్వేటిజం అనగానే మీకు ఏంటి గుర్తు రావాలి, ఆల్ పాసిబుల్ లాసెస్. వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద ప్రాఫిట్ హియర్, ఆల్ పాసిబుల్ లాసెస్ని మనం చూస్తాం ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఇన్వెంటరీ ఉందో అది కాస్ట్ లెవెలా, మార్కెట్ లెవెలా, ఓకే.
ఇట్ రికార్డెడ్ ఎట్ కాస్ట్ లెవెల్. మనం ఎంత కొన్నామో అక్కడే మనం రికార్డ్ చేయాలి, నాట్ ద మార్కెట్ వాల్యూ, రైట్. సో ద రూల్ ఆఫ్ స్టాక్ వాల్యుయేషన్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ దగ్గర మనం ఇందులోని మెటీరియాలిటీలోనా, మనీ మెజర్మెంట్లోనా, కన్జర్వేటిజంలోనా, యాక్యురల్లోనా ఎక్కడ మనము కాస్ట్ ప్రైస్తో స్టాక్ని వాల్యుయేషన్ చేస్తామమ్మా? కన్జర్వేటిజంలో చేస్తాము. క్వశ్చన్ అర్థమైందా ఇక్కడ? ద రూల్ ఆఫ్ స్టాక్ వాల్యుయేషన్ ఎట్ కాస్ట్ ప్రైస్ ఆర్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇందులో ఏది తక్కువైతే అది మన మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఓకే, అది పక్కన పెట్టండి. మార్కెట్ వాల్యూతో మనం చేయకూడదు. మార్కెట్ వాల్యూతో చేస్తే వీ వైలేట్ ద కన్జర్వేటిజం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నారు, మన దగ్గర ఉన్న స్టాక్ అయితే ఉందో దాన్ని కాస్ట్ ప్రైజ్కే వాల్యుయేషన్ చేస్తున్నాము. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటిజం. నెక్స్ట్, అకౌంటింగ్ డస్ నాట్ రికార్డ్ నాన్ ఫినాన్షియల్ క్వాలిటేటివ్ ట్రాన్సాక్షన్స్ బికాస్ ఆఫ్. ఎందుకు? అకౌంటింగ్లో మనము ఓన్లీ మోనిటరీ టర్మ్స్ మాత్రమే, అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. ఎందుకు నాన్ ఫినాన్షియల్వి క్వాలిటేటివ్ నేచర్లో ఉన్నవి మనం చేయము అంటే కనుక బికాస్ ఆఫ్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఓకే, అకౌంటింగ్ డస్ నాట్ రికార్డ్ ద నాన్ ఫినాన్షియల్ ఆర్ క్వాలిటేటివ్ ట్రాన్సాక్షన్స్ బికాస్ ఆఫ్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. అకౌంటింగ్లో మనం కన్సిడర్ చేయము విచ్ కెనాట్ బి మెజర్ అట్ అంటే నాన్ మోనిటరీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అకౌంటింగ్లో కన్సిడర్ చెయ్యము. ఓకేనా? ఆర్ క్వాలిటేటివ్ నేచర్లో ఉన్న వాటిని కూడా కన్సిడర్ చేయము. ఖచ్చితంగా మనం ఏంటి చేస్తాము అకౌంట్స్లోని, ఏదైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఉంటుందో దానిని మాత్రమే మనము పరిగణిస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ ద 20th క్వశ్చన్. ద బిజినెస్ ఈజ్ లయబుల్ టు ద ప్రొపరైటర్ ఆఫ్ ద బిజినెస్. చూడండి, బిజినెస్ ఈజ్ లయబుల్ టు ద ప్రొపరైటర్. సో బిజినెస్ ఎవరి పట్ల బాధ్యత? ప్రొపరైటర్ పట్ల. ఆఫ్ ద బిజినెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై ద పర్సన్ అకార్డింగ్ టు. ఓకేనా? సో ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ అవ్వాలి అంటే కనుక క్యాపిటల్ ఉండాలి. సో ఆ క్యాపిటల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? ప్రొపరైటర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే ప్రొపరైటర్ ఓనర్ ఆఫ్ ద బిజినెస్ ఉంటారో, ఇక్కడ బిజినెస్ ఏదైతే ఉందో హియర్ ద బిజినెస్ షుడ్ బి లయబుల్ టు ద ఓనర్. దట్ ఈస్ విచ్ కాన్సెప్ట్? మనీ మెజర్మెంట్ కాన్సెప్టా, కాస్ట్ కాన్సెప్టా, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్టా, యాక్యురల్ కాన్సెప్టా? సింపుల్ ఆన్సర్ హియర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ద ఓనర్ ఎవరైతే ఉంటారో దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బిజినెస్. ఓకేనా? ఇక్కడ బిజినెస్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఓనర్. ఓకే, బిజినెస్ ఈజ్ లయబుల్ టు ద ఓనర్ ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, బికాస్ ఆఫ్ దిస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ బై ద ఓనర్ హియర్ ద బిజినెస్ షుడ్ బి లయబుల్ టు ద ఓనర్. దట్ మీన్స్ వాట్ హియర్? బిజినెస్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఓనర్. ఇన్ విచ్ కాన్సెప్ట్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అందుకే ఇక్కడ బిజినెస్ ఈజ్ లయబుల్ టు ద ప్రొపరైటర్ అన్నారనమాట. రైట్ మా? ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. 20 questions. I will end this session now, and next class series 3లో రిమైనింగ్ 20 ఇంకొక 20 questions ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మా.